ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ చాలా అంటే చాలా స్లోగా పర్ఫార్మెన్స్ చేస్తుందా, లైక్ దిస్ ఆటోమేటిక్గా బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, లైక్ దిస్ మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ హీట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారా? అయితే చూడండి, వెంటనే మీ యొక్క మొబైల్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది అనమాట. లైక్ దిస్ హీట్ అవ్వడం కావచ్చు, హ్యాంగ్ అవ్వడం కావచ్చు, ల్యాగ్ అవ్వడం కావచ్చు, స్క్రీన్ స్ట్రక్ అవ్వడం కావచ్చు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి మనకు ఒకే ఒక్క సొల్యూషన్ మన యొక్క మొబైల్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడం. అలా అని చెప్పేసి మీ దగ్గర పీసీ ఉండాల్సిన అవసరం లేదు. ఆ అప్డేట్స్ అన్ని మనకు డైరెక్ట్ మన యొక్క ఫోన్లోనే వస్తుంటాయి, కానీ చాలా మంది వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మన యొక్క మొబైల్ని మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు స్మూత్గా నడవడం కావచ్చు, మన యొక్క బ్యాటరీ ఆటోమేటిక్గా స్టెబిలిటీగా ఉండడం కావచ్చు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఇదే సొల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి అనమాట. కొన్ని మొబైల్లో అబౌట్ ఫోన్ ఉంటుంది, కొన్ని మొబైల్లో అబౌట్ డివైస్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ రియల్మీ UI 5.0 అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట నాకు. కాకపోతే దీన్ని డౌన్లోడ్ చేయడానికి మనకు కొంచెం టైం అయితే పట్టచ్చు అనమాట. ఇక చూసుకోవచ్చు, రియల్మీ UI 5.0 ఆండ్రాయిడ్ 14లో మనకు అప్డేట్ రావడం జరిగిందనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో అది చెక్కింగ్ చేస్తుంది అనమాట. చెక్కింగ్ చేసి ఇక్కడ నుంచి మనకు డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్సో డౌన్లోడ్ అవ్వడం జరిగింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు ఎక్స్ట్రాక్టింగ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాక్టింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ నొక్కామో లేదో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇన్స్టాల్ అవుతుంది సాఫ్ట్వేర్. కాకపోతే ఇక్కడ మనకు కొంచెం టైం అయితే పట్టచ్చు అనమాట. 1.5 GB స్టోరేజ్ ఉంది కాబట్టి మీ యొక్క స్టోరేజ్ని కొంచెం మీరు ఖాళీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో చూసుకోవచ్చు, ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అనమాట. 2014 మేలోనే వచ్చిందనమాట. పైగా దీంట్లో మనకు సిస్టమ్ యొక్క క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. పాటుగా సిస్టంలో ఎలాంటి లోపాలు ఉన్నా, అంటే మన యొక్క మొబైల్లో ఎలాంటి లోపాలు ఉన్నా వాటన్నిటిని ఫిక్స్ అయితే చేస్తుంది అనమాట. అలా అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన డేటా కావచ్చు, ప్రతి ఒక్కటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు డేట్ అవుతుందని భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా జరిగే అంత ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనం కొద్దిసేపు వెయిట్ అయితే చేద్దాం. ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయ్యే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోవడం జరిగింది. మోర్ దెన్ మనకు 3% మాత్రం మిగడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత, అంటే మనకు ముందుగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుని దాని తర్వాత మనకు వెరిఫై కావడం జరుగుతుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా మన యొక్క మొబైల్కి షూటబుల్లా కాదా, ఇలాంటి దాంట్లో బగ్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మొత్తం వెరిఫై చేస్తుంది అనమాట. వన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఒక్కసారి మన యొక్క మొబైల్ని మనం ఇలా ఇన్స్టాల్ కొడితే ఆటోమేటిక్గా మనకు స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. స్విచ్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ సెక్యూరిటీ ప్యాచ్లో మనకు ఏమేమి వచ్చింది అప్డేట్లు, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ పోవడం జరిగాయి, కొత్త కొత్త ఏం ఆప్షన్స్ రావడం జరిగాయి అనేది మొత్తం దీంట్లో ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆల్మోస్ట్ ఆల్ అంతా వెరిఫై అయితే కావడం జరిగింది. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ కొట్టమంటుంది మనకు. మనం జస్ట్ ఇన్స్టాల్ కొట్టినా కొట్టకపోయినా ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది, కానీ కొడితే మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అనమాట సాఫ్ట్వేర్ అంతా. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఇన్స్టాల్ ఓపెన్ ఇక్కడనే చేసుకోండి. ఇలా క్లిక్ చేస్తామో లేదో అంత వెరిఫై చేస్తుంది. దాని తర్వాత మన యొక్క మొబైల్ ఒక్కసారి స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. జస్ట్ మనము రీస్టార్ట్ చేసాం చూడండి మొబైల్, అంతే టైం అయితే పడుతుంది. దరాఫ్టర్ చూసుకోవచ్చు, మీ యొక్క మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందంటే, ఇంతకుముందు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ లైక్ దిస్, అది బ్యాటరీ ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోవడం కావచ్చు, మొబైల్ హీట్ అవ్వడం కావచ్చు, మొబైల్ ల్యాగ్ అవ్వడం కావచ్చు, మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు టూ మచ్గా స్ట్రక్ అవ్వడం కావచ్చు, సిగ్నల్ ఎఫెక్ట్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పర్లేదు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డిటెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ప్రాబ్లం ఇక్కడ నుంచి క్లియర్ అయితే కావడం జరుగుతుంది. కాకపోతే జస్ట్ ఇది ఆన్ అయితే సరిపోతుంది అన్నమాట. మనకు ఇదంతా ప్రాసెస్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మన యొక్క మొబైలే చాలా సెక్యూర్గా ఉంటుంది. పైగా ఎవరు హ్యాక్ చేయడానికి 0% ఛాన్స్ ఉండదు. పైగా మనకు నెక్స్ట్ లెవెల్లో మన
యొక్క మొబైల్ కూడా మనకు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ దిస్ అది బ్యాటరీ పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా పర్లేదు, ప్రతి ఒక్కదాన్ని ఫిక్స్ చేసేదే ఈ అప్డేట్ అనమాట. చాలా మందికి తెలియదు అప్డేట్ ఎలా చేసుకోవాలో, అందు గురించే ఈ వీడియో ఇది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఆన్ కావడం జరిగింది కదా. ఆన్ అయిపోయిన తర్వాత మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చిన మరుక్షణమే ఆన్ ది స్పాట్ లో మన మొబైల్ ఎప్పటిలాగానే మనకు ఆన్ అవుతుంది. కాకపోతే నెక్స్ట్ ఎవరు మనకు కొత్త కొత్త ఆప్షన్స్ రావడం కావచ్చు, ఎలాంటి బగ్ ఇష్యూస్ ఉన్నా వాటన్నిటిని ఈ సాఫ్ట్వేర్ ఫిక్స్ అయితే చేసి పడేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి పాస్వర్డ్ అడుగుతుంది. సింపుల్ నేను పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ ఇచ్చేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం కొద్దిసేపు వెయిట్ చేసిన మరుక్షణం ఒక 5 to 10 seconds దాఫ్టర్ చూసుకోవచ్చు మొబైల్ టోటల్ గా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అన్ని మారిపోవడం జరిగింది. ఈ వర్షన్ లో మనకు కొత్తగా ఏం రావడం జరిగింది అనేది మీరు చూడాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు రైట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఆప్షన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి అన్నమాట. లైక్ దిస్ సెట్టింగ్స్ కావచ్చు, లేదనుకుంటే మీ యొక్క మొబైల్లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కావచ్చు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ అవుతుంది. పైగా మన యొక్క మొబైల్ ఎంత స్పీడ్గా నడుస్తుందంటే నేను చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్మార్ట్గా, చాలా స్పీడ్గా, ఆటోమేటిక్గా మీరు గేమింగ్ ఆడినా ఏం చేసినా ఇప్పుడు మీ యొక్క మొబైల్కి 0% ఎఫెక్ట్ అయితే పడడం జరుగుతుంది అన్నమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్ని అప్డేట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో సూపర్ ఫాస్ట్గా కొత్త మొబైల్ లాగా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.